పుష్ప 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 రాజ్ ఆ సినిమాకున్న పవర్. సో డిఎస్పి మ్యూజిక్ పుష్ప ఏ రేంజ్లో సక్సెస్ అయిందో మనందరికి తెలిసిందే. గంగమ్మ తల్లి జాతర ఆ డైలాగ్స్ విజయ్ దేవరకొండతో ఉంటుంది అంటే తర్వాత పుష్ప ఎక్కడున్నాడు. సో డెఫినెట్గా ఇప్పటికి పుష్ప 1800 కోట్లు కలెక్ట్ చేసింది. ఇద్దరు ఫస్ట్ కాంబినేషన్. అలాగే లోకేష్ కనకరాజ్ అలాగే పుష్ప 3 కోసం వెయిటింగ్ చేస్తున్నారు. పుష్ప 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 రాజ్ పుష్ప రాజ్. సో పుష్ప దాదాపు ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టింది. సో దాదాపు 1800 కోట్ల కలెక్షన్ సాధించింది. పుష్ప 1 దాదాపు 300 కోట్ల పైసలు వసూలు చేసింది. పుష్ప 2 దానికి 5 ఎక్కువ కలెక్ట్ చేసింది. అది అల్లు అర్జున్ స్టామినా, ఆ సినిమాకున్న పవర్. సో డిఎస్పి మ్యూజిక్ పుష్ప ఏ రేంజ్లో సక్సెస్ అయిందో మనందరికి తెలిసిందే. సో వేరే లెవెల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. ఇండియా వైడ్గా పేరు వచ్చింది. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది పర్ఫార్మెన్స్కి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మన డిఎస్పికి అవార్డు వచ్చింది. ఇక పుష్ప 2 గురించి మాట్లాడితే ఎంత పెద్ద హిట్ ఉందో తెలిసిందే. ఆ జాతర గంగమ్మ తల్లి జాతర ఆ డైలాగ్స్ పుష్ప టైటిల్ సాంగ్ సూసేకి సాంగ్ కిసిక్ ప్రతి ఒక్కటి సంచలనం సృష్టించింది. సో మనం పుష్ప 2లో మాట్లాడుకుంటే క్లైమాక్స్లో పుష్ప 3 గురించి హింట్ ఇచ్చారు. సో నాకు తెలిసి పుష్ప 3 ది ర్యాంపేజ్ విజయ్ దేవరకొండతో ఉంటుంది అంటే యాంటీ హీరో డెఫినెట్గా ఉంటుంది. మీరు వేర్ ఇస్ ద పుష్ప అన్నప్పుడు సినిమా రిలీజ్ అవ్వకముందు పుష్ప ఎక్కడ అంటే క్లైమాక్స్లో బాంబు పేలిన తర్వాత పుష్ప ఈ ప్రపంచానికి కనిపించడు. అందులో ఒక డైలాగ్ ఉంటాయి, పులి ఆగిందంటే పుష్ప ఉండడని అర్థం. సో ఈ డైలాగ్తో అర్థం చేసుకోవచ్చు. ఆ బాంబు పేలిన తర్వాత పుష్ప ఎక్కడున్నాడు. అక్కడ తమిళులకు అందరికీ ఓ పనులు కానీ కార్యక్రమాలు కావచ్చు, షాపులు దుకాణాలు మనకు వేర్ ఇస్ ద పుష్పలో కనిపిస్తుంది. సో డెఫినెట్గా పుష్ప 3 హైప్ వేరే రేంజ్లో ఉంటుంది. ఫాద్ ఫాజల్ యాంటీ హీరో విజయ్ దేవరకొండ అండ్ హీరో పుష్ప డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పటికి పుష్ప 1800 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప 3 2004 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కొత్త సినిమా మీ అందరికీ తెలిసిందే, అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏఏ. నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వస్తున్న సినిమా అల్లు అర్జున్ అనిరుద్ ఇద్దరు ఫస్ట్ కాంబినేషన్. అలాగే లోకేష్ కనకరాజ్ వీళ్ళు ముగ్గురు కలిస్తే ఏ లెవెల్లో ఉంటుందో ఫ్యాన్స్కు పండుగనే. సో పుష్ప 3 ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో మీరు లోకేష్ కనకరాజ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? అట్లీ డైరెక్షన్లో వస్తున్న సినిమా కోసం ఆలోచిస్తున్నారా? అలాగే పుష్ప 3 కోసం వెయిటింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.